90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి జవేరి గారు. ఛావా మూవీ ఛత్రపతి శంభోజీ మహారాజ్ పైన తీశారు. ప్రతి ఒక్కరూ కంపల్సరీ చూడాలి అని కూడా వినపడుతుంది. అసలు స్పెషాలిటీ ఏంటి సార్? వికీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ ఛావా అన్న మూవీ, ఇది హిందీలో ఉన్నటువంటి మూవీ. ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క జీవిత కథ ఆధారంగా తీసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యం అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద అల్టిమేట్ మూవీ అండి. 2.5 గంటల పాటు చేసినటువంటి మూవీ ఏదైతే ఉందో, విక్కీ కౌశల్ యొక్క నటన ఏదైతే ఉందో, 2.5 గంటల పాటు కూడా థియేటర్లో ఆడియన్స్ని అట్లా కట్టి పడేసింది. చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా తన దగ్గర తన్మయత్వంతో మునిగిపోయి ఎవ్రీ మూమెంట్ లాస్ట్ మినిట్ వరకు కూడా కళ్ళలో నీళ్లు లేకుండా ఎవరు కూడా బయటికి రాడు అని చెప్పడం ఎటువంటి డౌట్ కూడా లేదండి. ఆ 2.5 గంటల పాటు ఒక దాన్ని ఏమంటారంటే తెర మీద విక్కీ కౌశల్ యొక్క ఒక సునామీ సృష్టించాడు ఆ థియేటర్లో. చూస్తున్న 2.5 గంటల పాటు కూడా ఎలా అయిపోయింది 2.5 అవర్స్ కూడా మనకి తెలియనట్టుగా తీసుకెళ్తారు. అంటే ముఖ్యంగా విజువలైజేషన్స్ కానీ, పిక్చరేషన్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అల్టిమేట్ స్టేజ్లో చూపించడం జరిగింది. అంటే ఛావా యొక్క కథ చాలామందికి తెలియదు. అంటే మన చరిత్ర పుస్తకాల్లో ఛత్రపతి మహారాజు గారికి కూడా కొన్ని పేజీలు మాత్రమే కేటాయించారు. ఒక మహాయోధుడు, అంటే ముఖ్యంగా స్వరాజ్య సంపాదన కోసం, అంటే హిందూ సమాజం కోసం, అంటే హిందూ సామ్రాజ్య స్థాపన కోసం అని చెప్పి దక్కన ప్రాంతంలో మొఘలులు ఎట్లయితే అటాక్ చేస్తున్నారో ఈ కంప్లీట్గా భారతదేశం మొత్తాన్ని కూడా ముస్లిమీకరణ చేసే భాగంలో మొఘల్ సామ్రాజ్యం అంతటిని కూడా వెళ్తునేటప్పుడు దక్కన సామ్రాజ్యం, అంటే సహ్యాద్రి పర్వతాల యొక్క డౌన్, ఈ సహ్యాద్రి పర్వతాల డౌన్ అంతటిని కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేసినటువంటి ఒక మహా హైందవ సామ్రాజ్యానికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరాఠా సామ్రాజ్యం. ఈ మరాఠా సామ్రాజ్యంలో ఛత్రపతి శివాజీ యొక్క పాత్ర, ఆ ఛత్రపతి శివాజీ ఉన్నటువంటి రోల్ లేకుండా మనం ఊహించలేం. అయితే ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్నంత కాలం కూడా ఈ ప్రాంతం మీద అనేక సార్లు ఔరంగజేబు దండయాత్రలు చేసినప్పుడు కూడా ఏమాత్రం టచ్ చేయలేకుండా జై భవాని, హరహర మహాదేవ్ అన్నటువంటి ఆ నినాదాలతోటి ఈ దక్కన సామ్రాజ్యంలోకి అనేక ప్రయత్నాలు చేశాడు ఔరంగజేబు, కానీ చేయలేకపోయాడు. అయితే ఔరంగజేబు యొక్క మరణంతో కథ మొదలవుతుంది సినిమాలో. అంటే ఓకే, ఇక అయిపోయింది, ఇంకా హిందూ సామ్రాజ్యంలో వీరోచితుని వీరుడు పోయాడు, సో శివాజీ యొక్క తన సామ్రాజ్య పతనం అయిపోయింది, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఔరంగజేబుని చెప్తున్నటువంటి ప్రధాన ఒక దృశ్యంతో ఫస్ట్ మూవీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటంటే, వాళ్ళకి తెలియదు ఏంటంటే సంభాజీ మహారాజు అక్కడ పుట్టారని. సంభాజీ మహారాజు, శివాజీ ఒక సందర్భంలో వీళ్ళిద్దరిని కూడా ఔరంగజేబు అటాక్ చేసి ఒకసారి ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీకి తీసుకెళ్తారు. అప్పుడు కూడా సంభాజీ మహారాజు చిన్నగా ప్రాయం ఉన్నప్పుడే, అంటే 11 ఏళ్ల ప్రాయంలోనే ఔరంగజేబును కూడా అటాక్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడతాడు. అయితే ఏముందిలే, సంభాజీ పెద్దగా ఇస్ అ కామన్ అని అనుకొని సంభాజీ మహారాజుని పట్టించుకోకుండా వాళ్ళు అటాక్ వస్తారు. అటాక్ వచ్చేటప్పుడు అక్కడ బుర్హానుపూర్ సామ్రాజ్యంలో సంభాజీ మహారాజు అతి కొద్ది మంది సైన్యంతో వెళ్ళి ఆ ఔరంగజేబు యొక్క సైన్యాన్ని అటాక్ చేసినట్టు ఫస్ట్ ఆ క్లిప్పింగ్తో స్టార్ట్ అవుతుంది మూవీ. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్క సీను ఔరంగజేబుని ఎలా ఢీకొట్టుకుంటూ వెళ్ళాడని చెప్పి, అంటే ఎంటైర్ యొక్క సంభాజీ యొక్క చరిత్ర మన చరిత్ర పుస్తకాలు, దీన్ని నేను నో డౌట్ఫుల్గా చెప్తానండి, చరిత్ర పుస్తకాలు వక్రీకరణ చేశారు. అంటే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలు అనేక రకాల కారణాలు కావచ్చు, మొఘల్ సామ్రాజ్యాన్ని చదువుకున్నంత ప్రతి ఒక్క వ్యక్తి కూడా హైందవ సామ్రాజ్యంలో మరాఠా సామ్రాజ్యం కావచ్చు, రాజపుత్ర సామ్రాజ్యం కావచ్చు, అలాగే హంపి విజయనగర సామ్రాజ్యం ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం కావచ్చు, వీటి మీద అంత విస్తారమైనటువంటి చరిత్ర లేదు. చరిత్ర పుస్తకాల్లో మరుగున పడిగిపోయినటువంటి చరిత్ర సంభాజీ మహారాజు యొక్క చరిత్ర. తన ఎంటైర్ త్రోట్ లైఫ్లో 121 సార్లు ఆయన యుద్ధాలు చేసినప్పుడు ఎక్కడ కూడా అంటే ఫెయిల్యూర్ అన్నటువంటిది లేకుండా ఉన్నటువంటి ఒక వీరుడు సంభాజీ మహారాజ్. తన ఎంటైర్ లైఫ్లో జై భవాని, అదేవిధంగా హరహర మహాదేవ్ అనే నినాదాలతోటి వాళ్ళలో హిందూ సంఘటన శక్తి, ఒక ఐక్యతను తీసుకొచ్చి ఒక ఏనుగు లాంటి ఒక ముస్లిం సామ్రాజ్యాన్ని ఒక చిన్న చిట్టులుకుగా ఉన్నటువంటి ఇతను ఎలా అటాక్ చేశాడు, ఎలా ఆ దురాక్రమణదారుణ్ణి దక్కన సామ్రాజ్యం వైపు రాకుండా ఉన్నటువంటి కట్టడి చేసేది ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. మరాఠా సామ్రాజ్యం అయినప్పటికీ కూడా అతను హైందవ సామ్రాజ్యం చేసిన సేవ, ముఖ్యంగా ఛావా అంటే ఒక సింహం యొక్క పిల్ల. మరాఠీ భాషలో ఛావా అంటే సింహం పిల్ల. సింహం ఎవరు? వీర శివాజీ. అయితే శివాజీ యొక్క పెద్ద కొడుకు ఈయన. యాక్చువల్గా మొదటి భార్య యొక్క పెద్ద కొడుకు ఈ సంభాజీ మహారాజ్. శంభు అంటారు, సంభాజీ అంటారు, శంభూజీ అంటారు. ఆయన వీరోచితమైన గాథ 121 సార్లు ఆయన చేసినటువంటి ఆ ప్రజల్లో ఆయన కలిపినటువంటి, ఐ థింక్ ఇట్స్ 1657లో ఇతను పుట్టాడు, 1689లో చనిపోయాడు శంభూజీ మహారాజ్. అయితే ఈ 87లో ఆయన కూడా చనిపోలేదు, కావాలని ఇరికించారు అందులో ఆయన్ని.
అంటే ఒక యుద్ధంలో పురందర్ కోటలో పుడతాడు. మీకు ప్రతాప్గఢ్ కోట, ప్రతాప్గఢ్ ఫోర్టు, అదేవిధంగా పురందర్ ఫోర్టు, ఇట్లా 64 ఫోర్ట్స్ మరాఠా సామ్రాజ్యంలో ఉండేటప్పుడు పురందర్ ఫోర్ట్లో ఇతను జన్మిస్తాడు శంభూజీ మహారాజ్. చివరిగా సంగమేశ్వర ప్రాంతంలో ఏం జరుగుతుందంటే అతను యుద్ధానికి అప్పటికే ఔరంగజేబు తన ఒక పట్టుదల కూర్చుంటాడు. అంటే 121 సార్లు ఔరంగజేబు అటాక్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు మన మన శంభూజీ మహారాజ్. అయితే ఇతన్ని ఎలా సంహరించాలి, ఎలా చంపే ప్రయత్నం చేస్తే ఇతను చిక్కుతాడు అన్న సందర్భంలో అటువంటి అటాక్స్ ఏం జరిగిందంటే ఇతని దగ్గర పనిచేసిన వాళ్ళే శంభూజీ మహారాజ్ దగ్గర కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా కొంకణ ప్రాంతంలో గోవా తీర ప్రాంతం ఒక సంస్థాన దేశులు ఏ ప్రాంతం చాలా తక్కువ మంది ఉంటాడు, 125 మెంబర్స్ తోటి తను ఇంకో చోటికి వెళ్ళబోతున్న ప్రయత్నంలో ఏం చేస్తారంటే అతను అక్కడ ఉన్నారన్న ఉనికిని ఇమీడియట్గా ఔరంగజేబుకి వాళ్ళు అక్కడ ఇన్ఫార్మ్ చేయడం. ఇమీడియట్గా ఔరంగజేబు ఒకేసారి కొన్ని వేల మందితో సైన్యంతో వచ్చి ఆ సంగమేశ్వరంలో ఉన్నటువంటి ఈ శంభూజీ మహారాజుని పట్టుకునే ఆ చివరి క్లైమాక్స్ ఏమి ఉంటుందండి, ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటారంటే చరిత్రలో ఏ ఒక్క వీరాది వీరుడు కూడా జరగనటువంటి ఒక అమానుష దమనకాండ జరిగింది శంభూజీ మహారాజుకి. అతన్ని పట్టుకున్న సందర్భంలో వేల మంది అటాక్ చేస్తుంటారు, ఇతను మాత్రం కేవలం 125 మందితో ఉంటాడు, ఒక 120 మంది సభ్యులతో ఉంటాడు. ఇతను వచ్చినటువంటి ఆ ఔరంగజేబు యొక్క సైన్యం చూస్తే వేల మంది ఉంటారు, చిన్న ఫోర్ట్లో ఉంటాడు ఇతను. ఈ 120 మందితో సుమారు 7 గంటల పాటు యుద్ధం చేస్తాడు. నిజంగా మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న సంభాజీ మహారాజు యొక్క ఆ యొక్క యుద్ధం ఎలా చేశాడనే విషయాన్ని చరిత్ర పుస్తకాల్లో మేము చదివేటప్పుడు పుస్తకాల్లో కూడా మన పాఠ్య పుస్తకాల్లో చేయలేదు, కానీ మరాఠా చరిత్ర పుస్తకాలు బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని చరిత్రీకరణ చేసి పుస్తకాలు నమోదు పెట్టారు. కానీ మన అన్ఫార్చునేట్ మన పాఠ్య పుస్తకాలు, ఎందుకంటే హిందూ ముస్లింల యొక్క ఐక్యత ఉండాలి, హిందూ ముస్లింల పరమసహనం ఉండాలనే ఉద్దేశంతో బహుశా ఏ ఉద్దేశంతో వాళ్ళు చేశారు కాదు, కానీ ఆ టైంలో వాళ్ళు చేసిన అటాక్లో ముఖ్యంగా ఈ మన శంభూజీ మహారాజ్ చేసిన వీరోచితం అంటే తన ఒంటి చేతితోటి కొన్ని వేల మంది సైన్యాన్ని ఒకే ఒక్క కత్తి పట్టుకొని యుద్ధం చేసే విధానం చరిత్ర పుస్తకాల కళ్ళ కట్టినట్లు ఉంటుంది. ఇక చివరి సందర్భంలో ఏమైందంటే ఇంక ఏమీ చేయని అసహాయ స్థితిలో అతను వాళ్ళకి బంధింపబడతాడు శంభూజీ మహారాజ్. అక్కడ అతను పట్టుబడిన తరువాత ఔరంగజేబు యొక్క ఇదేంటంటే కిరీటం తీసుకొచ్చి పక్కన పెడతాడు. అంటే ఎదురుగున్న వ్యక్తి నన్ను నువ్వు ఒక ప్రభువుగా స్వీకరిస్తే తప్ప నా కిరీటాన్ని మళ్ళీ నేను పెట్టుకోనని చెప్పి ఔరంగజేబు తన కిరీటాన్ని ముందే, అంటే శంభూజీ మహారాజ్ చాలా అవమానం చేశాడు, సో శంభూజీ మహారాజ్తో ఓకే అనిపిస్తే తప్ప నా కిరీటాన్ని మళ్ళీ నేను ధరించని చెప్పి ఔరంగజేబు తన కిరీటాన్ని తన రాజస్థానంలో పెట్టినప్పుడు మళ్ళీ ఆ కిరీటాన్ని చూస్తూ ఎప్పుడు ఈ కిరీటాన్ని మళ్ళీ నేను ధరిస్తానని చెప్పి ఔరంగజేబు చూస్తున్న సందర్భంలో పట్టుబడతాడు శంభూజీ మహారాజ్. పట్టుబడిన తర్వాత అతన్ని తాళతో గొలుసులతో కట్టేసిన తర్వాత ఒకటే అడుగుతాడు ఆయన, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని యాక్సెప్టెన్స్ ఇవ్వు అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తుండగా మాట్లాడమని చెప్పి ఫోర్స్ చేసినప్పుడు ఒకటే అంటాడు, నువ్వు ఏమి చేసినా అన్నప్పుడు చేసిన దమనకాండ అంటే కళ్ళని ఎర్రగా ఉన్నటువంటి దీంతో కళ్ళని పొలిచేస్తారు, నాలుక కట్ చేసేస్తారు, చర్మాన్ని ఒలిచేస్తారు, చర్మాన్ని పూర్తిగా. ఇక ఒంటి మీద ఉన్నటువంటి కత్తి గాయాల మీద అక్కడ ఎర్రగా ఉన్నటువంటి ఈ సాల్ట్ ఉంటుంది చూస్తారా, సాల్ట్ని తీసుకెళ్ళి వేస్తారు. అనేక రకాల చిత్రహింసలు 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. 40 రోజులు చిత్రహింసలు పెట్టినా ఎక్కడ కూడా తణుకు లేకుండా బెనుకు లేకుండా వీరోచితన పోరాటం ఔరంగజేబు మీద చేసినటువంటి ఒక మహాయోధుడు ఈ మన శంభూజీ మహారాజ్. 40 రోజుల తర్వాత ఇంకా చావంటూ ఆయనకి రావాల్సిందే తప్ప అనేక రకాల హింసలు పెట్టినా తను అర్థం కాలేదు, ఇంతటి వీరుడి భూమి మీద ఉంటాడా, ఈ భారతదేశంలో ఇంతమంది వీరులు కనదా, ఇంతమంది యోధులు ఉన్నారా భారతదేశం అని చెప్పి చిట్ట ఔరంగజేబుని తలదించుకోలేకపోతాడు. కానీ ఆ కిరీటం మాత్రం ఔరంగజేబు అతను బతుకుండగా ఔరంగజేబుతో ఆ కిరీటం పెట్టించుకునే అవకాశాన్ని మాత్రం కల్పించుకోడు. అంటే హిందూ సామ్రాజ్యానికి వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితం చూస్తే అసలు ఔరానిపిస్తాయి. చివరిగా ఆ సినిమా క్లైమాక్స్లో కూడా చివరి 20 మినిట్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఊపిరి శ్వాస తీసుకోవడానికి కూడా అంత అనిపిస్తుంది. అంటే అంతగా ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. అంటే వాళ్ళ చిత్రహింసలు పెడుతుంటే ఔరంగజేబు చేస్తున్న చిత్రహింసలకి కళ్ళ నీళ్లు పెట్టుకోలేని భారతీయుడు ఉంటాడంటే నేనైతే ఖచ్చితంగా లేడని చెప్తాను. ఎందుకంటే ఈవెన్ మోడీ గారు కూడా సినిమా చూశారు రీసెంట్గా కూడా. ఈ సినిమా హిందీలో రిలీజ్ అయినప్పుడు కూడా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కాకపోవడం, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఈ చరిత్ర పెద్దగా తెలియదు యాక్చువల్గా. అంటే హిందూ మహాసామ్రాజ్యం ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, కానీ శివాజీ మహారాజు యొక్క కొడుకు శంభూజీ మహారాజు కూడా ఇంత వీరోచిత పోరాటం చేశాడంటే చాలామంది తెలియకపోవచ్చు. కొద్దిగా తెలుగు అది పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయితే బాగుండేది, కానీ తెలుగులో అంత అద్భుతం తెలుగు భాషలో లేకపోవడం ఒక విధంగా తెలుగు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. భాషాపరంగా కొంత ఇబ్బంది అనిపించినప్పుడు కూడా
కొంతవరకు ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే కింద ఇంగ్లీష్ టైటిల్స్ కూడా కింద వేస్తున్నారు కాబట్టి కొంతవరకు మూవీ చేసిన అర్థం ఉంటుంది. తర్వాత ఓటీటీ స్ట్రీమ్లో వచ్చేటప్పుడు బహుశా తెలుగు లాంగ్వేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా విక్కీ కౌశల్ యొక్క నటన మాత్రం ఆద్యంతం కూడా, అంటే ఫస్ట్ సీన్ నుంచి చిట్ట చివరి సీన్ వరకు కూడా బ్రీత్లెస్ మూవీ అంటారు. అంత అద్భుతంగా అక్కడ విక్కీ కౌశల్ కనబడ్డాడు. మనకు టోటల్ అండ్ ఎంటైర్ స్క్రీన్ మీద మనకు శంభూజీ మహారాజా కనిపిస్తాడు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ సంప్రదాయాలు, మరాఠా సామ్రాజ్యం అంటే భారతదేశంలో రాజపుత్స్, ఒక మరాఠాస్, ఒక తమిళియన్స్, వీళ్ళ చేసినటువంటి సేవలు, వాళ్ళ యొక్క యోధుల గురించి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఈనాటి జనరేషన్స్, ఇప్పుడు ఉన్నటువంటి తరాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది అవసరం చాలా ఉంది. ఇది పాఠ్య పుస్తకాల్లో లేవు చాలా వరకు, కానీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేటి తరానికి, ఈనాడు జరుగుతున్న యూత్ కూడా ఒక ఇన్స్పిరేషనల్ మూవీస్, ఇట్లాంటి మూవీస్ రావాలని కోరుకుందాం. జవేరియా గారు, అసలు మీరు అంటుంటేనే ఇప్పుడు వెంటనే వెళ్ళి ఈ మూవీ చూసేయాలి అనిపిస్తుంది సార్, నాకు చూడాలనిపిస్తుంది. సో చాలా చక్కగా వివరంగా చెప్పారు. ఎస్, మన హిస్టరీ గురించి చాలా వరకు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చాలా చాలా అవసరం అనమాట. ఎస్పెషలీ మరాఠియన్స్. సో మరాఠా ఎంతగా కష్టపడ్డారు శివాజీ మహారాజ్. సో వీళ్ళ చరిత్ర ఇంతగా ఒక మూవీ రూపంలో మనకు బయటకు వచ్చింది. అండ్ హిస్టరీ గురించి ఇంత క్లియర్ కట్గా మీరు చెప్తుంటే గూస్ బంప్స్ అనమాట నాకు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జవేరియా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.